ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారాలు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సింహరాశిలో జన్మించిన వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి దశమందు గురువు, ద్వితీయమందు కేతువు, అష్టమందు రాహు, అలాగే సప్తమందు శని వక్రీకరించి స్థితి పొంది ఉండడం. ఇక కుజుడు 12వ తారీఖు నుంచి దశమ స్థానంలో గురువుతో కలిసి కుజుడు కలిసి ఉండడం. అలాగే 6వ తారీఖు నుంచి శుక్రుడు, 16వ తారీఖు నుంచి రవి, 19వ తారీఖు నుంచి బుధుడు వ్యయస్థానంలో సంచారం చేయడం. కాబట్టి శుభ అశుభ మిశ్రమం అనేటువంటిది ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే లాభదాయకమైనటువంటి పరిస్థితి, అంటే కొంత విచిత్రమైనటువంటి పరిస్థితి యొక్క సింహరాశిలో వారికి ఉంటుంది. అనగా సంతోషము, సుఖము, ఆనందం కలిగించేటువంటి రోజులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇబ్బందులు కలిగించేటువంటి రోజులు ఎక్కువగా ఉన్నప్పటికీ ముఖ్యంగా బలమైనటువంటి శుభము యోగము ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతుంది. కారణం ఏంటంటే ఈ సింహరాశి వారికి లాభస్థానంలో చాలా మటుకు యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు దశమ స్థానంలో కావచ్చు. యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కుజుడు 12వ తారీఖు వరకు దశమ స్థానం, అలాగే శుక్రుడు 6వ తారీఖు వరకు, రవి 15వ తారీఖు వరకు, బుధుడు 19వ తారీఖు వరకు ప్రధానంగా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఎక్కువగా అనగా ప్రథమార్థము సంతోషకరం, ద్వితీయార్థము ఇబ్బందికరం, ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఎఫ్ఎంసీజీ లేకపోతే ఫుడ్కు సంబంధించినటువంటిది, బంగారు వ్యాపారస్తులు, విద్యాలయాలు, అలాగే ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి వారు, హోటల్ ఇండస్ట్రీ రంగంలో అనగా ఫుడ్కు సంబంధించినటువంటి ఏ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకైనా, రైతులకైనా కొత్త పంటలు కానీ కొత్త వ్యాపార నిర్ణయాలు కానీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ జూలై మాసంలో తీసుకునే నిర్ణయాలు చాలా మంచివిగా జరుగుతాయి. ఇక ప్రధానంగా పెట్రోల్ వ్యాపారస్తులు కావచ్చు, బొగ్గు, కలప, ఇతరత్ర వ్యాపారస్తులకి కొంత నిరాశ తప్పదు. ఇనుము వ్యాపారము కావచ్చు, అలాగే చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. అనగా చెప్పులు షాపులు వీటన్నిటికి సంబంధించి. ఇక చూసుకున్నట్లయితే ధర్మ కార్యాచరణ బలంగా పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో మీరు అనగా చెప్పాలి అని అంటే కుటుంబ పెద్దల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మఠాధిపతులు, పీఠాధిపతులు కావచ్చు, లేదా దేవాలయ సందర్శనం కావచ్చు, ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి వ్యవస్థలో మీరుంటారు. అంటే చక్కటి దేవాలయ సందర్శనం కానీ, లేకపోతే ఒక మఠాధిపతి, ఒక దివ్యమైనటువంటి వ్యక్తులు అనగా ప్రభావం చూపే వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు ఈ జూలై మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతాయని చెప్పవచ్చు. ఇక ఏతావాత చెప్పొచ్చేదంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అశుభాన్ని కలిగించేటువంటి రోజులు ఎక్కువగా ఉన్నప్పటికీ, శుభాన్ని కలిగించే రోజులు తక్కువగా ఉన్నా, శుభయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత సింహరాశి వారికి మంచి జరుగుతుంది. కాకపోతే దాంపత్యములో కాస్త విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వామితో కావచ్చు, లేక ఉద్యోగస్తులైతే తోటి ఉద్యోగస్తులతో కానీ, లేకపోతే వ్యాపారస్తులైతే కస్టమర్స్తో కానీ లౌక్యాన్ని ప్రదర్శిస్తూ చిరునవ్వుతో మీరు ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నం చేయండి. దేనికి కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. తద్వారా చాలా సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. అయితే ప్రతి మనిషికి కూడాను సమస్యలు అనేటువంటివి ధనముతో ముడిపడి ఉంటాయి. నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య తీరాలంటే నాకు ఇంత డబ్బు కావాలి అనగా బాంధవ్యాన్ని సూచించే బంధంలో కూడా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి సమస్యలే అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ రోజుల్లో ధనాదాయం ఉంటుంది, ఏ రోజుల్లో మీ యొక్క అభివృద్ధికి
ఏదైనా కావచ్చు, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, కులవృత్తి ఉన్నా, చేతి వృత్తి ఉన్నా, ఏ పని చేస్తున్నా ఆ పనికి సంబంధించినటువంటి అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఏ రోజుల్లో ప్రయత్నాలు ప్రారంభించాలి. అలాగే ఏ ఏ రోజుల్లో అధిక ధన వ్యయం అవుతుంది. ఇప్పుడు మనకు ఒకరోజు 10,000 రూపాయల ఖర్చు ఉందనుకోండి, మీరు ఏదైనా కొత్త ఆలోచన, ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలన్నప్పుడు ఖర్చు అయ్యే రోజునే మీరు మొదలు పెట్టాలనుకోండి, ఆ 10,000తో పాటు ఇంకొక 5,000 ఖర్చు అధికంగా కనబడుతుంది. కాబట్టి ఖర్చు అయ్యే రోజులు మనకు తెలుసుకొని దానికి తగ్గట్టుగా నూతనమైనటువంటి పనులని వేసుకోవడం, ఆ రోజుల్లోకి చేయకుండా వాయిదా వేసుకున్నట్లయితే ఖర్చు వరకు చాలా మటుకు మనం ప్రాక్టికల్గా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మంచి చెడు తెలియక ఏదైనా మనం చేయవచ్చు, కానీ మనకు తెలిసిన తర్వాత కూడా మనం గుడ్డిగా ధైర్యంగా ముందుకెళ్ళామనుకోండి, ఏమీ సాధించలేం. కాబట్టి మంచి రోజులు ఎప్పుడున్నాయి ఈ నెలలో, మనకు ఇబ్బంది నష్టాన్ని కలిగించే రోజులు ఎప్పుడున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ నెల 10, 11 తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతతతో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో చక్కగా సమయాన్ని గడుపుతారు. ఆనందించే క్షణాలు ఈ నెల 10, 11 తారీఖుల్లో ఉంటాయని చెప్పవచ్చు. ఇక ధన రాబడికి సంబంధించి చూసుకున్నట్లయితే 15, 16 తారీఖుల్లో, 22, 23 తారీఖుల్లో, 24, 25 తారీఖుల్లో, ఈ నెల 5, 6 తారీఖుల్లో ధన రాబడి అధికంగా ఉంటుంది. అంటే ఏంటి ధన రాబడి? వ్యాపారం చేస్తున్నారనుకోండి, మీకు కస్టమర్స్ అధికంగా వస్తారు. ఈ నెల 5, 6 తారీఖుల్లో, 15, 16, 22, 23, 24, 25 తారీఖుల్లో మీకు అనుకున్నటువంటి, మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ము, మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఖాళీ అవుతాయి. చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయం కలుగుతుంది. అలాగే కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి వారు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఆర్డర్స్ రావడం. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి అని అంటారా, ఉద్యోగస్తులకి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అంటే చేతిలో డబ్బు నిలకడగా ఉండి తీరుతుంది ఈ రోజుల్లో. ఇక గమనించుకున్నట్లయితే 3, 4, 30, 31 తారీఖుల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ముందుకు కదులుతుంది. అంటే నూతన ఉద్యోగం కోసం కావచ్చు, ఉద్యోగ బదిలీలు కావచ్చు, లేకపోతే ప్రమోషన్కి సంబంధించింది కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా కానీ మీరు చేస్తున్నటువంటి రంగం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనప్పటికీ దాంట్లో మీరు అనుకున్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఆ ప్రణాళికకు తగ్గట్టుగా ముందడుగు వేస్తారని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఈ చెప్పినటువంటి రోజుల్లో మీ నిర్ణయాలను కనుక మీరు అమలు పరుచుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇక చెడు ఏంటి అంటే, మంచి జరిగేటువంటి రోజులు తక్కువగా ఉన్నప్పటికీ గ్రహ సంచారం అనుగ్రహంగా ఉన్నటువంటి కారణం చేత ఎక్కువ శుభ ఫలితం పొందుతారు. అయితే ఇప్పుడు మనకు అధిక ధన వ్యయమైనటువంటి అవకాశాలు, మానసికమైన ప్రశాంతత ఉండని రోజులు ఎప్పుడో మనం తెలుసుకుందాం. ఈ నెల 12, 13, 14 తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటారు. మీ యొక్క వాక్కు మీకు ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పవచ్చు. ఎందుకు ఇబ్బందికరంగా మారుతుంది అని అంటే, ప్రధానంగా 12వ తారీఖు నుంచి కుజుడు దశమ కేంద్రంలో స్థితి పొంది ఉండి రాశి మీద వీక్షణ చేయడం. కాబట్టి అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం, నేను ఏదైనా సాధిస్తాను అనేటువంటి ఒక బలమైన స్థితి ఉండడం, చెప్పుకోలేని ఉత్సాహం అనేటువంటిది రావడం, తద్వారా మనము ఎదుటి వాళ్ళని చులకనగా చూసే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ 12, 13, 14 తారీఖుల్లో మీరు జాగ్రత్తలు పాటించండి. కోపాన్ని ప్రదర్శించకండి, కోపము పెరుగుతుంది ఈ 3 రోజుల్లో. ఇక 17, 18 తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహోపకరణాల కోసం డబ్బులు వెచ్చిస్తారు. అలాగే అంటే మనము ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి, ఏదో ఒక మొబైల్ కొనుక్కోవాలని అనుకుంటాం 17, 18 తారీఖుల్లో. 10,000తో సరిపెట్టుకుందాం అనుకున్న వాళ్ళు 12,000తో కొనుక్కొని రావాల్సి వస్తుంది. అంటే అక్కడికక్కడికి టెంప్ట్ అయిపోతాం. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 19, 20, 21 తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. వృధా కాలయాపన, అన్ని ప్లాన్స్ ఉంటాయి కానీ ఏది అమలుపరచలేం. ఏది అమలుపరచాలన్నా దైవానుగ్రహం లేకపోవడం, గ్రహానుగ్రహం లేకపోవడం, వృధా కాలయాపన ఈ 15, 19, 20, 21 తేదీల్లో ఉంటుంది. ఇక 28, 29, 1, 2 ఈ 4 రోజులలో 28వ తారీఖు, 29వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖుల్లో సంతానముతో విభేదాలు ఏర్పడతాయి. సంతానపరమైనటువంటి చిక్కులు వస్తాయి. అంటే ఏంటి, ఈ నెల 1, 2 తారీఖుల్లో
చిన్నపిల్లలకైతే స్కూల్కి ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక తప్పదుగా ఎట్టి పరిస్థితుల్లో ఇక కట్టాలని అన్నట్టుగా ఉంటుంది. లేదా ఏదైనా కానీ సంతానంతో ఇబ్బందులు, ముఖ్యంగా వివాహమై దాంపత్యంలో ఉండి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఈ 28, 29, 1, 2 తారీఖుల్లో సంతాన ప్రయోగమే మానుకోవడం మంచిదని గమనించుకోవాలి. ఇక 7, 8, 9, 26, 27 తారీఖుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశము, మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడము, ఏ పని యందు శ్రద్ధ ఉండకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ నెల గ్రహానుగ్రహం 15 రోజుల వరకు కొంత శుభం యోగము, 15 రోజుల తర్వాత కొంత అశుభ యోగం, గ్రహాల యొక్క సంచారం శుభాశుభ మిశ్రమంగా ఉండడం, మనకు అనుకూలంగా లేని రోజులు సంబంధించి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి తక్కువగా ఉండడం, అనుకూలంగా లేని రోజులు ఎక్కువగా ఉండడం, అనుకూలంగా ఉన్న రోజులు తక్కువగా ఉండడం కారణం చేత గ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నా మనకు ప్రశాంతత లోపించే రోజులు కూడా మనం తెలియజేసుకున్నాం. కాబట్టి ఈ వీడియోని మళ్ళీ ఇంకొకసారైనా మీరు చూసి ఆ రోజుల్ని గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్లానింగ్ చేసుకోండి. తప్పకుండా మీరు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రణాళికగా మీరు ముందుకు వెళతారు. కాబట్టి మంచి జరుగుతుందని ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 26, 27 తారీఖుల్లో, అలాగే 12, 13, 14 తారీఖుల్లో అనారోగ్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతటి వ్యక్తికైనా దైవానుగ్రహం తోడైతే అన్నీ మంచి జరుగుతాయి అనడంలో ఏమాత్రం సందేహం, ఇది సత్యము. అందుకనే గమనించుకున్నట్లయితే మహాభారతంలో కర్ణుడు, అశ్వత్థామ వీళ్ళందరూ గొప్ప వీరాధి వీరులు, శూరులు కావచ్చు. కానీ దైవానుగ్రహం లేక ఇబ్బందుల పాలై అపజయాలు పాలయ్యవలసి వచ్చింది. వీరత్వం ఉన్న దైవానుగ్రహం లేకపోవడం వల్ల వీరు విజయాన్ని పొందలేకపోయారు చాలా మటుకు. కాబట్టి ఎంతటి వాళ్ళమైనా, ఎంతటి గ్రహానుగ్రహం ఉన్నప్పటికీ దైవానుగ్రహం కూడా తోడితే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖు రోజున శ్రీకాళహస్తి క్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల కోసం దక్షిణామూర్తి, సరస్వతి హోమాలతో పాటు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు వివాహము, ఉద్యోగము, దాంపత్యము, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు మరియు విశేషముగా రాహుకేతు పూజలు అనేటువంటివి కేవలం 1500 రూపాయలకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా సంవత్సరం పొడుగుతా ప్రతి నెల జరిగేటువంటి కార్యక్రమంలో కూడా మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. సింహరాశిలో జన్మించిన వారికి సమస్యలు వస్తే ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవచ్చో వివరిస్తారా? ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఈ జూలై మాసంలో సమస్యలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి పరిహారం పాటించాలి? ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణ చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. ఆదివారం రోజున మాంసాహారము, మద్యపానము, మైథునము, తలకి నూనె రాసుకోవడం ఇవి నిషేధం చేయండి. ఈ విధంగా మీరు ఒక 11 రోజుల పాటు చేయండి. తప్పకుండా మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకి పరిష్కారం దైవమే చూపుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.